శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మే 26వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభంలో వృత్తి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. చాలా కాలంగా వృత్తిలో సరైనటువంటి గమ్యం చేరలేక, అభివృద్ధి లేక వృత్తి మారదాం అనుకుంటున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి సరైనటువంటి ఉపాధి అవకాశాలు మీ ప్రయత్నపూర్వకంగా మరి ఈసారి మీకు ఈ వారంలో లభించే అవకాశం ఉన్నది. ఎక్కువగా ఈ రాశివారు ఉపాధ్యాయ సంబంధించింది, న్యాయవాదికి సంబంధించింది, ఏదైనా సంఘంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రూపుమాపి కొత్త సమాజాన్ని స్థాపించే ప్రయత్నంలో అటువంటి వృత్తిలో ఒక అడ్వైజర్గా, ఒక సలహాదారుడిగా, ఒక సంఘ సంస్కర్తగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఒక విధంగా వీళ్ళు ధన సంపాదన కన్నా వాళ్ళ యొక్క ఆశయాన్ని అమలుపరచడంలోనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అటువంటి వారికి మరి గురువు 6వ స్థానంలో రావడం, దానివల్ల వీళ్ళు ఒక మంచి అడ్వైజర్గా, ఏదైనా ఒక సలహాదారుడిగా లేదా ఒక ఉపాధ్యాయుడిగా ఉండే అవకాశం ఉంది. అంటే మరి ఇమీడియట్గా కాకపోయినా కానీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రభుత్వ సంబంధించినటువంటి వృత్తిలో ప్రవేశానికి కోరుకుంటున్నారో, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అటువంటి వారికి చాలా వరకు మంచి అవకాశాలు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. సో ఇది ఓకే, బాగుంది. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ఫ్యూచర్లో మరి మీకు మంచి ఉపాధి అవకాశాలు లభించడం మంచిది. అలాగే మీరు మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా మంచి సలహా ఇచ్చి వాళ్ళని కూడా మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా ఓకే. అయితే పంచమంలో ఉన్నటువంటి బుధుడు చాలా చురుగ్గా తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే అదే నిర్ణయం మీద కట్టుబడకుండా ఉండి తరచుగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల మరి కొంతకాలం పాటు ఒక ఉద్యోగం కోసమో, ఒక వ్యవహారం కోసమో ప్రయత్నం చేసి మధ్యలో విరమించుకోవడం జరుగుతుంటుంది. అలా కాకుండా అదే వృత్తిలో తదేక దీక్షతో మరి ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. సో మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాశివారు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు చేస్తే అది ఈ వారం మీకు అమ్ముడుపోయే అవకాశాలు, అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అమ్ముకునే విషయంలో ఏం పర్వాలేదు, అది అనుకూలంగానే ఉంటుంది. కానీ ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే విషయంలో మాత్రం చాలా వరకు అది జరిగే అవకాశాలు లేవు. ఒకవేళ తొందరపడి ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసినా, తొందరపడి అడ్వాన్స్ ఇచ్చినా అది వివాదాలతో కూడుకొని కొంతకాలం డ్రాగన్ అయి మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు, పెట్టుబడి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్త వహించండి. ఎవరిని నమ్మి తొందరపడి మాత్రం డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు చేయకండి. అమ్మే విషయంలో కూడా కొంతవరకు అమ్ముడుపోతుంది. అయితే ఆర్థిక లావాదేవీలు వచ్చే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా తీసుకొని, ఏమాత్రం తర్వాత డబ్బులు ఇస్తాం ముందు రిజిస్టర్ చేయండి అలాంటి కార్యక్రమాలు లేకుండా పూర్తిగా మీ ధనం మీ చేతికి అందిన తర్వాత మాత్రమే మీరు రిజిస్టర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వస్తువు, ప్రాపర్టీ చేజారే సూచనలు ఉన్నాయి, కానీ తిరిగి మీ చేతికి వచ్చే సూచనలు తక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సందర్భంలో ఎవరిని కూడా నమ్మే అవకాశం లేదు. ఏదైనా నిర్ణయం కరెక్ట్గా తీసుకోండి. ఏదైనా ఒక మంచి వ్యక్తి మీకు, ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక గురు సమాన వ్యక్తి మీకు ఈ సమయంలో సహాయం చేసే అవకాశం ఉంది. వారి సహాయ సహకారాలతో మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే మంచిది. శ్రీమాత్రే నమ. ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రాశి వారైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా మరి ఈ వార ప్రారంభంలోనే మీకు సంకటహర చతుర్థి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ ఆదివారం రోజు చాలా వరకు ఏదైనా ఫంక్షన్లో, పార్టీలో అటువంటి వాటికి కాకుండా ఖచ్చితంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొనడం మంచిది. సాధ్యమైనంత వరకు
విఘ్నేశ్వరుడి అష్టోత్తరం లేదా సంకష్టహర చతుర్థి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల జాతకుడికి ఈ కష్టాల నుంచి బయటపడడం, అయితే విఘ్నేశ్వరుని పూజించడం వలన ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారం మొదటి రోజు వచ్చే ఈ విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి పూజలో పాల్గొనడం వల్ల కంపల్సరిగా ఈ ప్రభావం మీకు ఈ నెలంతా చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఎవరైతే విజయాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా కాలేజీలో ఉన్నత సీటు కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం కొరకు ఆశిస్తున్నారో వాళ్ళు ఈ జూన్ 1వ తారీఖున వచ్చినటువంటి హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా మరి హనుమాన్ టెంపుల్ దర్శించడం, ఆ రోజు స్వామిని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది. అది వీల్లేని వారు ఇంటి దగ్గరే శుభ్రంగా తలస్నానం చేసి మరి హనుమాన్ని విధి విధానంగా మీ తోచిన విధంగా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరీగా మీకు విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ఈ జ్యోతిష్యాన్ని, గ్రహాల గమ్యాన్ని నమ్ముతున్నవారు అతి రేరుగా వచ్చే కొన్ని ఇలాంటి పండగలు పాటించడం వల్ల, అలాగే ప్రతీ నెల వస్తున్నటువంటి మాస శివరాత్రి, అలాగే ఈ ఏకాదశులు, ఈ సంకష్టాల చతుర్థి లాంటివి పాటించడం వల్ల జాతకుల మీద గ్రహాల యొక్క ప్రభావం తగ్గి భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా సాగుతుంటాయి. అసలు మీకు జాతకాలు, ఈ జ్యోతిష్యం, ఈ వారఫలాలు, మాసఫలాలతో పని లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా వెళ్ళాలంటే మీరు కంపల్సరిగా ఆ పర్వదినాల్లో, ఆ నెలలో వచ్చే పండుగలు ఎంతో కొంత మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సజావుగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.